హథీరాంజీ మఠానికి చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. రాష్ట్రంలో పలుకుబడి చెందిన వ్యక్తులతో పాటు టీడీపీ, జనసేనకు చెందిన నాయకులు మఠం భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల హస్తం కూడా ఇందులో ఉందని ఆరోపించారు శ్రీనివాసరావు. హథీరాంజీ మఠం భూములను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే మానిటరింగ్ కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో పెద్ద గద్దలు, కార్పొరేట్ గద్దలు, పెత్తందారులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరి కన్నుపడి ఇష్టానుసారం ఎక్కడ ఏం దొరికితే అటన్నిటిని కూడా కాజేస్తా ఉన్నారు. హథీరాంజీ మఠం వాళ్ళ భూములు గద్దలు తన్నుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రజల భూముల మీద ఆధిపత్యం ప్రజలకు ఉండాలి, ప్రజోపయోగాలకే ఇది కాపాడబడాలి. అందుకోసం ప్రభుత్వం తక్షణం ఒక మానిటరింగ్ కమిటీ నియమించి భూములన్నీ దురాక్రమణకు, అన్యాక్రాంతం గురి కాకుండా కాపాడాలి. భూములు ఏదైనా ఉపయోగపడితే అవి ప్రజోపయోగానికే ఉండాలి.